హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇవి 3 డేస్ అనేది నిల్వ అనేది ఉంటుందండి. కొద్దిగా డిఫరెంట్‌గా ట్రై చేశాననమాట. ఈ పిండితో 2 రకాల స్వీట్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని శుభ్రంగా జల్లించేసుకోవాలండి. ఇప్పుడు జల్లించిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి సరిపోకపోతే మళ్ళీ ఒక స్పూన్ వేసుకోండి. నేను వేసాను కానీ వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వంట సోడా వేసిన తర్వాత వాటర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కలపడంలోనే ఉంటుందండి స్వీట్ అనేది చక్కగా వస్తుందన్నమాట. వాటర్ వేసుకొని ముద్దలా కలిపేసుకొని సరే బాగా మర్దన చేసుకోవాలన్నమాట. ఈ వంట సోడా అన్నీ వేసాం కదా, చక్కగా మర్దన చేయడం వల్ల పిండి అనేది పొంగినట్టుగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు పాకం ప్రిపేర్ చేసుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక గిన్నెతోని మన పంచదార వేసుకొని అదే గిన్నెతోని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మరగనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి, మంచి టేస్ట్ గురించి యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు చేతికి ఇలా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి. గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ముదురుగా వస్తే సరిపోతుంది అనమాట. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి చూద్దాం. 10 నిమిషాల తర్వాత చక్కగా పిండి అనేది సెట్ అయిపోయింది. మధ్యలో ఇలా లేయర్లుగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదే పిండితోని చపాతీలాగా పాముకోవాలి. ఒక మీడియం సైజ్ ఉప్పి తీసుకొని ఇలా పిండి వేసి పాముకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పిండితోని 2 రకాలుగా చేసుకోవచ్చండి. నేను ఎలా అనేది చూపిస్తాను. కొద్దిగా పల్చగానే పాముకోండి. ఇప్పుడు నెలవంకలు చేసామంటే అది కొద్దిగా పల్చగా పాముకొని మధ్యలో కొద్దిగా చూడండి మందంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పొడిపిండి వేసుకోవాలి. ఇప్పుడు మైదాపిండి కొద్దిగా అలా జల్లేసుకొని ఇప్పుడు మడత పెట్టడం చూపిస్తానండి. ఇలా వేయడం వల్ల లేయర్లుగా వచ్చి చక్కగా స్వీట్ అనేది రేకుల్లా విచ్చుకుంటుంది అనమాట. ఇప్పుడు ఆ లేయర్ అనేది లోపలికి మడత పెట్టేసి 2 కలిపి ఇప్పుడు 2 మడత పెట్టేసాం కదండి. ఇప్పుడు రొట్టెల కర్రతోని ఇలా కొద్దిగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోండి. లోపల అలాగా ఆయిల్ పిండి వేసాం కాబట్టి ఏమి అంటుకోవడం అదేమి ఉండదు, చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్తోని ఇప్పుడు చక్కగా నెలవంకల్లా తీసుకోవాలన్నమాట. చూసారా, ఒకవైపు అనేది కొద్దిగా ఫ్లాట్గా వస్తుంది, ఒకవైపు ఇలా వస్తుంది. ఇలా చేసుకుంటే మధ్యలో మనం మడత పెట్టుకున్నాం కదండి, చక్కగా లేయర్ లాగా వస్తుంది. ఇప్పుడు వేరే పిండి ఉంది కదండి, అదే పిండితోని మామూలుగా ఎలా చేస్తారో నెలవంకలు అలా కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మందంగా ఇలా పామేసుకొని అదే పిండితోని ఇలా కూడా చేసుకోవచ్చండి. 2 విధాలుగా చేసి చూపించాను కదా, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇప్పుడు అన్నీ చేసేసాను. నేను ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నది, కొద్దిగా వేడెక్కినప్పుడే వేసేసుకోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటే లేయర్లు అనేవి ఇచ్చుకోండి, పైనంతా మాడిపోతాయి. చూసారా, 2 రకాలుగా చేసాం కదా, 2 వేసాను చూడండి. మీకు మనం మడత పెట్టి చేసినవి అయితే చక్కగా ఇలా కాజల్లా కనిపిస్తున్నాయి కదా, మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. చక్కగా రంగు వచ్చే వరకు అలా కలుపుతూనే మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు రంగు అనేది చక్కగా వచ్చేసింది, తీసేసి గోరువెచ్చగా ఉండాలండి పాకం మటుకు. ఇది రంగు వచ్చేసాయి కదా, తీసేసి పాకంలో వేసేసుకుందాం. పాకం మటుకు గోరువెచ్చగా ఉన్నట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇదిలా వేసేసిన తర్వాత ఒక గరిటెతో అలా పాకం అనేది ప్రెస్ చేసినట్టు చేస్తుంటే చక్కగా పాకం పీల్చేసి 3 నిమిషాల తర్వాత చక్కగా పీల్చేసిందండి. తీసేసి నేను ఒక ప్లేట్లో వేయడం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. కాజల్లా కనిపిస్తున్నాయి కదా, ఇలా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే నెలవంకల్లా చేసుకున్నా పర్వాలేదండి. మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ షేప్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అదే పిండితో 2 విధాలుగా నేను చేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.